ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. ఈరోజు నేను మీకు పవర్ బ్యాంక్ సెషన్తో వచ్చేసాను. కరెంట్ అఫైర్స్, సో డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్, ది హిందూ, జనరల్ స్టడీస్ అండ్ స్టాటిక్ జీకే అండ్ స్ట్రాటజీస్, టిప్స్, ప్రిపరేషన్ టిప్స్ ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లోకి వెళ్ళిపోదాము. ఎన్సీ ఫస్ట్ న్యూస్ మనకి ఏంటి అంటే ఈరోజు సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి వచ్చింది అని అంటే ఇది 55th ఈవెంట్ అనమాట. ఈ ఎడిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో ఇది కూడా మనము రిమెంబర్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఇది ఫిలిప్ నోయెస్కి వచ్చింది ఈ అవార్డు. సో ఈయన ఎవరు అంటే ఆస్ట్రేలియన్ డైరెక్టర్ అనమాట. ఆస్ట్రేలియన్ డైరెక్టర్. సో ఈయనకి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనే ఇది వస్తుంది, IFFI. సో 54th. సో ఇలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ ఇయర్ వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ది కూడా మనము తెలుసుకుని ఉండాలి. లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది అంటే, సో ఇయర్ 55th అంటే లాస్ట్ ఇయర్ది 54th కదా అవుతుంది. సో 54th మైకల్ డోగ్లస్. సో వీళ్ళ పేర్లన్నీ చాలా వెరైటీగా ఉంటాయి కదా, మనకి ప్రొనౌన్సియేషన్ కూడా కష్టంగా ఉంటుంది, బట్ తప్పదు, ఎగ్జామ్ కోసం చదవాల్సిందే. Michael Douglas, a Bollywood actor and producer. Okay, so he was a Bollywood actor and producer. So Satyajit Ray మనకు అందరికీ తెలుసు. He was an extreme talented director. సో ఆయన పేరు మీద ఈ అవార్డు అనేది ఆయనకి హానర్గా పెట్టడం జరిగింది, సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఫిలిమ్స్కి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు మీకు ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ఒక అవార్డు నేమ్ చేసి అది ఏ కేటగిరీలో ఇస్తారు అన్నది కూడా అడుగుతూ ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. అండ్ నెక్స్ట్ ఇగాస్ ఫెస్టివల్. సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ SSC ఎగ్జామ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది GS సెషన్లోని. సో ఇగాస్ ఫెస్టివల్ అంటే ఏంటంటే ఉత్తరాఖండ్ వాళ్ళు ఇది చేసుకుంటారు. మెయిన్లీ ఎవరు అని అంటే గర్వాల్ అండ్ కుమాన్ రీజియన్ వాళ్ళు ఈ యొక్క ఫెస్టివల్ని చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కుమాన్ రీజియన్ వాళ్ళు ఇది చేసుకుంటారు. దీని వెనక చాలా మైట్స్ ఉన్నాయి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది రీజన్గా. సో ఫస్ట్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే రాముడు వనవాసానికి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు అయోధ్యకి. సో రిటర్న్ అయినప్పుడు అక్కడ ప్రజలు ఏంటంటే మా రాజు మళ్ళీ తిరిగి వచ్చేసారు వనవాసం నుంచి అని హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది. సో అది అక్కడ ఒక ట్రెడిషన్గా మారిపోయి అక్కడి నుంచి ఈ ఇగాస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ఒక ఇది ఉంది, మైత్ ఉంది. సో ఇంకో మైత్ ఏంటి అంటే బిల్ రాజా అని, ఆ టైంలోని బిల్ రాజా అని ఒక రాజా ఉండేవారంట. ఈయన ఒక వార్కి వెళ్ళున్నారంట. సో ఆ వార్కి వెళ్ళినప్పుడు దీవాలి అనేది వచ్చింది. సో అప్పుడు వాళ్ళు మా రాజుకి ఏమవుతుందో అంటే మేబీ పర్టికులర్లీ ఇలా అంత పర్సనల్గా ప్రజలు ఫీల్ అవుతున్నారు అంటే ఆయన బాగా పరిపాలించుంటారు ఆ టైంలో ప్రజలకి సంక్షేమానికి కానీ అంతా. సో అందుకే ఇలా రాజు వెళ్ళున్నారు, ఆయనకి ఏమవుతుందో, ఆయన విక్టరీగా మళ్ళీ తిరిగి రావాలి, క్షేమంగా రావాలి అని చెప్పి వీళ్ళు దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఆయన వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారంట. సో ఇలాగ 2 మైట్స్ అనేది ఉంది. ఒకటి రాముడు అయోధ్యకు వచ్చారని చెప్పి, సెకండ్ ఈ బిల్ రాజా వార్కి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి సేఫ్గా రావాలని దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఒక సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో అది 2 మైట్స్ ఉన్నాయి. సో ఈ ఫెస్టివల్ ఇగాస్ ఫెస్టివల్ వెనక ఉన్న హిస్టరీ ఏంటంటే ఈ 2 మైట్స్ అనేది ఉన్నాయి. సో ఇది కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు, ఈ యొక్క 2 మైట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎక్కువగా మనము ఏ రోజు అబ్జర్వ్ చేస్తాము అంటే కార్తీక శుక్ల ఏకాదశి.
కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఈ యొక్క ఫెస్టివల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. ఆర్ 11th day of దీపావళి. సో 11th day of దివాళీ కానీ కార్తీక శుక్ల ఏకాదశి నాడు కానీ ఈ ఫెస్టివల్ని మనం అబ్జర్వ్ చేస్తాము. ఈ ఫెస్టివల్ని బోధి అని కానీ హర్బోధిని అని కానీ కూడా మనము అంటుంటాం ఈ గాస్ ఫెస్టివల్ని. సో ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్. అండ్ నెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాము. అంతరిక్ష అభ్యాస్ 2024. సో ఇది అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఫర్ ది ఫస్ట్ టైం ఇది అనేది జరుగుతుంది. సో ఇది ఒక స్పేస్ ఎక్సర్సైజ్. మీరు ఇక్కడే మీకు తెలుస్తుంది అంతరిక్ష అని చెప్పి. సో ఇది ఒక స్పేస్ ఎక్సర్సైజ్. It is being held for the first time in India. Okay. సో దీని గురించి ఈ ఎక్సర్సైజ్ గురించి ఏంటి అని అంటే, మన స్పేస్ యొక్క సెక్యూరిటీ కోసం, స్పేస్ యొక్క అసెట్స్ సర్వీసెస్ని మనము జాగ్రత్తగా పెట్టుకోవడాన్ని, దాని గురించి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఇది ఇనిషియేట్ చేశారు. స్పేస్ యొక్క అసెట్స్ సర్వీసెస్ వీటికి సెక్యూరిటీ ఏంటి అని అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్పేస్లో ఏం పంపిస్తాము, ఆబ్వియస్గా మనం శాటిలైట్స్ పంపిస్తూ ఉంటాము. మన యొక్క ట్రాకింగ్ కోసం కానీ సిగ్నల్స్ కోసం కానీ మన కంట్రీ యొక్క ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా మనం చదువుకున్నాము శాటిలైట్స్ గురించి. సో ఇక్కడ మైనింగ్ పరంగా ఎక్కడెక్కడ ఏ మైన్స్ ఉన్నాయని ఇలాగా చాలా వాటి మీద మనం కనుక్కోవడానికి, మనకి ఇన్ఫర్మేషన్ డేటా కావడానికి మనము శాటిలైట్స్ని పంపిస్తూ ఉంటాం. సో ఇది అనేది జనరల్ థింగ్, అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ స్పేస్ యొక్క సెక్యూరిటీ అసెట్స్ మీద సర్వీసెస్ మీద ఎందుకు అని అంటే, మనం శాటిలైట్స్ని పంపించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ఆ శాటిలైట్స్ని వాళ్ళు ఇంకెవరైనా ట్రాప్ చేయడం, వేరే కంట్రీస్ వాళ్ళు హ్యాక్ చేయడం, మన ఇంటర్నల్ డేటా, మన కంట్రీ యొక్క డేటా, మన కంట్రీలో ఎక్కడ ఏమున్నాయి, మైన్స్ పరంగా ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఈ డేటాని ఆ శాటిలైట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ ద్వారా. ఈ డేటాని వాళ్ళు ఏమైనా ట్రాప్ చేసి వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేయడము, ఇలా కంట్రీస్ మన ఇంటర్నల్ డేటా వేరే కంట్రీస్కి వెళ్తే అది ఖచ్చితంగా మనకి ఏమంటారు, మనకి అగేనెస్ట్, మనకి మంచిది కాదు, మనకు ఒక థ్రెట్ ఉందని అనుకోవచ్చు మనము. అందుకని ఇలాంటి కేసెస్ ఇలాంటివి ఏం రాకుండా, థ్రెట్స్ ఏమి రాకుండా వేరే వాళ్ళ కంట్రీస్ నుంచి మన ఎసెట్స్, మన సర్వీసెస్ని మనం సెక్యూర్ చేసుకోవాలి అని చెప్పి ఈ యొక్క అభ్యాస్ అనేది చేయడం జరిగింది న్యూఢిల్లీలో, స్పేస్ ఎక్సర్సైజ్. ఇందులోని డిఫెన్స్కి సంబంధించిన అంటే ఎయిర్ స్టాఫ్, నావల్, మిలిటరీ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, దీని గురించి అవేర్నెస్ తీసుకురావడము మిలిటరీ వాళ్ళని, అలానే డిఫెన్స్ యొక్క సైబర్ ఏజెన్సీ, డిఫెన్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క స్పేస్ ఎక్సర్సైజ్లోని. ఓకే, నెక్స్ట్ న్యూస్లోకి వచ్చేద్దాము. 2024 చెన్నై గ్రాండ్ మాస్టర్స్లోని మన ఇండియన్ అరవింద్ చిత్తరంగము సంథింగ్ ఉంటుంది నేమ్, అరవింద్ చిత్తరంగం అనుకుంటా, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇది చిత్తరంగం సంథింగ్ ఉంది, ఐఎమ్ సో సారీ. అరవింద్ చిత్తరంగం అనమాట. హీ బిలాంగ్స్ టు తమిళనాడు. ఈయన చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024 టైటిల్ని గెలుచుకున్నారు. హీ ఆల్రెడీ secured 2018 and 2019 India's chess championship titles-ని ఈయన గెలుచుకున్నారు కంటిన్యూగా 2018 and 2019లోని. తమిళనాడు మధురైకి చెందిన వ్యక్తి ఇతను. అండ్ మనుస్క్రిప్ట్ని ఒరిజినల్
హ్యాండ్ రిటర్న్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ని వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. సో అది చాలా పెద్ద న్యూస్, మనకి చాలా మన కంట్రీ యొక్క హెరిటేజ్కి అంతా రెస్పెక్ట్ వస్తుందన్నమాట. అంతే కదా, ఇప్పుడు మన కంట్రీకి సంబంధించిన ఒక కాన్స్టిట్యూషన్ని వేరే కంట్రీ వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ యొక్క షోస్లో ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తున్నారంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ ఫర్ అవర్ ఇండియన్ కల్చర్. సో అందుకని ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాము. ప్యాంట్ సార్ S1 మిసైల్ గన్ సిస్టమ్. ఇది ప్యాంట్ సార్ ఇది ఆటోమేటిక్గా ఈరోజు కరెంట్ అఫైర్స్లో పోలిస్తే అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అవుతుంది మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఎందుకు అంటే ఇది ఒక BDL అండ్ రష్యా యొక్క ఏజెన్సీ. ఏంటి అంటే రాస్బోరోన్ ఎక్స్పోర్ట్. ఇది అనేది రష్యాకి సంబంధించి ఏంటి అంటే వీళ్ళు డిఫెన్స్కి సంబంధించిన వెపన్స్ మిషనరీస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఈ యొక్క ఏజెన్సీ ద్వారా, ఏంటంటే రాస్బోరోన్ ఎక్స్పోర్ట్ ద్వారా. సో ఇక్కడ మనం వీళ్ళిద్దరి మధ్య BDL అండ్ రాస్బోరోన్ ఎక్స్పోర్ట్ ఇద్దరు సైన్ చేసుకున్నారు. సో రష్యా నుంచి మనం మిసైల్ గన్ సిస్టమ్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో అది ఇక్కడ న్యూస్. సో 5th ఇండియన్స్ ఎప్పుడైనా ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు, ఏదైనా సమిట్స్ వచ్చినప్పుడు, నేను ఎప్పుడు ప్రీవియస్గా కూడా కరెంట్ అఫైర్స్ సెషన్స్లో నేను హైలైట్ చేసి చెప్తూనే ఉంటాను. ఏదైనా సమిట్స్ ఏదైనా ఏమంటారు, ఇప్పుడు బ్రిక్స్ ఉంది. సో అది ఏ సమిట్ ఆర్ ఏ పర్టికులర్ మీటింగ్లో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, ఇనిషియేట్ చేయడం జరిగింది, బిమ్స్టేక్. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్, సో మల్టీ కంట్రీస్ ఇన్వాల్వ్ అయిన వాటిని ఒక సర్టైన్ సమిట్స్లో మీటింగ్స్లో ఓపెన్ చేయడం జరుగుతుంది, అని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటివి ఏదైనా అగ్రిమెంట్స్ వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడ సైన్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అయిపోతుంది ఆబ్వియస్గా. సో ఇది 5th ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సబ్ గ్రూప్లోని ఇది సైన్ చేయడం జరిగింది. ఏంటి ఈ మిసైల్ గన్ సిస్టమ్ని. సో ఈ మిసైల్ గన్ సిస్టమ్ ఏంటి, మీరు వినే అంటారు ఇదేంటి మిసైల్స్, గైడెడ్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్, ఇవన్నీ వింటూనే ఉంటాము, కరెంట్ అఫైర్స్లో చదువుతూనే ఉంటాము కదా. కానీ అది ఏంటి, దాని అసలు అది వర్కింగ్ ఎలా అవుతుంది ఏంటి అన్నది తెలియదు. సో ఒకవేళ తెలుసుంటే ఇట్స్ ఓకే, బట్ తెలియకపోతే నేను అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిసైల్ అని అంటే వార్స్ అప్పుడు అది వెపన్గా యూజ్ చేస్తుంటాం. సో ఇది మాత్రం అందరికి కామన్గా నాలెడ్జ్ ఉంటుంది, కానీ అది ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఒక ప్రొపెల్లర్ ఉంటుంది అనమాట, ప్రొపెలెంట్ లాగా. అక్కడ ప్రొపెలెంట్ కానీ ఫ్యూయల్ కానీ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ ఫ్యూయల్ని ఇగ్నైట్ చేస్తారు. సో అది ఇగ్నైట్ అయ్యి ఒక ట్రస్ట్ని క్రియేట్ చేస్తుంది ఆ యొక్క సర్ఫేస్లో. మీరు మూవీస్లో కూడా చూసే ఉంటారు. ఇలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనమాట సర్ఫేస్. సో ఇక్కడ వీళ్ళు ప్రొపెలెంట్ లేకపోతే ఇగ్నైట్ అయ్యే ఫ్యూయల్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనం ఇగ్నైట్ చేయడం జరుగుతుంది. సో అది ఇగ్నైట్ అయ్యాక, కంబషన్ జరిగాక ఆ ఫ్యూయల్స్ వల్ల ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ట్రస్ట్ వల్ల ఇక్కడ ఉన్న వెపన్స్ అనేవి ఆటోమేటిక్గా ఫ్లై అవుతాయి అన్నమాట. సో ఇది రాకెట్స్ ద్వారా కూడా మనము యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో వీటిని టార్గెట్ లైక్ ఇప్పుడు మన టార్గెట్ ఉంది, మనం ఎక్కడికి పంపించాలి అని చెప్పి, సో వాటిని గైడెడ్ మిసైల్స్ అని అంటాం అనమాట. సో వాటికి ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, టార్గెట్ ఓరియంటెడ్ అనమాట. సో దాన్ని గైడెడ్ మిసైల్ అని అంటుంటాము. అది ఎక్కడికి వెళ్తే అటు వెళ్తుంటుంది, దాన్ని ఫాలోఅప్ చేసుకుని వెళ్తుంటుంది ఈ మిసైల్ అనేది. సో దాన్ని గైడెడ్ మిసైల్ అని అంటుంటాము. సో ఇది ఎలాగా అని అంటే దాని యొక్క ఎనర్జీని అది తీసుకుని సెన్సార్ చేసుకుని, సో ఓకే ఇక్కడ ఇది మూవ్ అవుతుంది, నా టార్గెట్ ఇక్కడ మూవ్ అవుతుంది అని అది వెళ్ళడం జరుగుతుంది. లేదు అని అంటే ఎలక్ట్రానిక్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా అది వెళ్ళొచ్చు. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. అది ఎలాగంటే మీకు డౌట్ వస్తుంది కదా, సో ఎలా వెళ్తుంది ఒక టార్గెట్ అక్కడ వెళ్తుంది అని అంటే, ఇప్పుడు మన ఎన్ని ఫ్లైట్ కానీ లేకపోతే ఇంకేదైనా వెళ్తుంది ఎయిర్లోని, సో దానికి వీళ్ళు పంపించేటప్పుడు టార్గెట్ ఇచ్చి పంపిస్తారనమాట. సో దాని యొక్క ఎనర్జీ రిఫ్లెక్ట్ చేసుకుంటూ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, సో అది అనేది వాళ్ళ
యూసేజ్ని బట్టి వాళ్ళ లోపల ఇన్బిల్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో దీని ద్వారా అవి కనిపెట్టుకుని అది ఎటు వెళ్తున్నాయో వాటిని ఫాలో అప్ చేసుకుని టార్గెటెడ్గా వెళ్తుంది. సో దాన్ని గైడెడ్ మిసైల్స్ అంటుంటాము. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటే ఏంటి అని అంటే, సో ఎయిర్ టు మిసైల్స్ అక్కడే ఉంది మీకు ఎయిర్. సో ఎయిర్లో నుంచి సర్ఫేస్ అంటే భూమి మీద. సో ఎయిర్ టు సర్ఫేస్గా దాన్ని గైడ్ చేసి మిసైల్ని పంపిస్తారు. సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఇప్పుడు మనము ల్యాండ్ మీదే మనం సర్ఫేస్ టు సర్ఫేస్ చేసుకుంటున్నాము. సో ల్యాండ్లో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనం టార్గెట్ పెట్టుకుని పంపిస్తూ ఉంటే మనము మిసైల్స్ని, దాన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటాము. సో మనం సర్ఫేస్ నుంచి ఎయిర్కి పంపిస్తుంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అని అంటుంటాము. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటుంటాము. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లియర్ వచ్చింది. సో ఈ గైడెడ్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అనేది ఏం లేదు. ఈ మిసైల్స్లోని అది ఒక టైప్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మిసైల్ గన్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, ఇది కొత్తది, ఇది రష్యాలో ఉంది, రష్యా కంట్రీలో ఉంది ఈ యొక్క టెక్నాలజీ అనేది. సో మిసైల్ గన్ సిస్టమ్ ఏంటి అని అంటే, ఇక్కడ గన్స్ అండ్ మిసైల్స్ రెండు ఒకే దగ్గర మీకు అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో ఇది అనేది ఏంటి అంటే, ఎయిర్ పరంగా మీకు ఏమైనా థ్రెట్స్ ఉన్నప్పుడు మీకు ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎక్కువగా యూస్ అవుతూ ఉంటుంది. సో నేను మీకు ఎక్సర్సైజెస్, ఎయిర్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇలాంటి ఎక్సర్సైజెస్ గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను మీకు దాని యొక్క అసలు అలాంటి ఎక్సర్సైజెస్ ఎందుకు పెట్టారని కూడా దాని వెనక బ్యాక్గ్రౌండ్ నేను చెప్తుంటాను నార్మల్ కరెంట్ అఫైర్స్ సెషన్స్లోని. ఎందుకు అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏంటి అన్నది వాళ్ళు అలాగా ఈ ఎక్సర్సైజెస్లోని తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏంటనేసి మన దగ్గర అది లేదు, మనకు అది అవసరమైనప్పుడు కూడా మనం ఇలాగా ఓకే రష్యా దగ్గర ఈ పర్టికులర్ టెక్నాలజీ ఉంది, సో మనకు అది యూస్ అవుతుందని మనం వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో అలానే మన దగ్గర నుంచి కూడా మనం ఇప్పటికీ చాలా కంట్రీస్కి మన ఇండియా నుంచి డిఫెన్స్ టెక్నాలజీస్, డిఫెన్స్ వెపన్స్ అనేవి చాలా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి కూడా జరగడానికి మెయిన్ రీజన్ ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్, నేవల్ ఎక్సర్సైజెస్, ఇలాంటి ఎక్సర్సైజెస్ పెట్టడం వల్ల రిజల్ట్స్ ఇలా కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాము. ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్. సో వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ గెలుచుకుని ఎవరు అంటే ఈ ఇయర్ పంకజ్ అద్వానీ. మీరు ఈ పేరు వినే ఉంటారు, పంకజ్ అద్వానీ. he won this title World Billiard Championship, Billiards Championship 28th. సో ఇది ఈయనకి 28th టైటిల్ అనమాట. ఓకే, పంకజ్ అద్వానీ. సో హిస్ బ్రదర్ వాజ్ ఆల్సో దేర్. హిస్ బ్రదర్ నేమ్ కూడా అద్వానీ అనే వస్తుంది. హీ వాజ్ ఆల్సో ఏ సైకాలజిస్ట్ అనమాట. సో ఛాంపియన్స్ అవ్వడానికి ఆర్ గేమ్ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ యొక్క టెన్షన్ తట్టుకోవడానికి ఈయన బ్రదర్ కూడా ఈయనకి మంచి ట్రీట్మెంట్ అని కాదు, ఒక కోచింగ్ టైప్లో ఇచ్చున్నారు. సో సైకాలజీ పరంగా కూడా. సో ఆ సైకాలజీ యొక్క కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేస్తూ ఉండాలి అన్నది వాళ్ళ సక్సెస్ వెనకాల ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది, క్రూషియల్ రోల్ కూడా ప్లే చేస్తూ ఉంటుంది చెప్పాలంటే. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024. ఈ ఇండెక్స్లోని 5th ప్లేస్ ఎవరు సాధించారు అంటే 5th ప్లేస్ దుబాయ్. దుబాయ్ మనందరికీ తెలుసు, అది టూరిజంకి, ఈ విజిటర్స్కి, వేరే కంట్రీస్ని, పీపుల్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీళ్ళ యొక్క టెక్నాలజీ కానీ, వీళ్ళ యొక్క టూరిజం మీద పెట్టింది కానీ, వీళ్ళ యొక్క బిల్డింగ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఈ గ్లోబల్ సిటీ ఇండెక్స్ అనేది వీళ్ళకి ఇవన్నీ చూసి వీళ్ళకి 5th ప్లేస్ని ఇవ్వడం జరిగింది ఏంటి దుబాయ్కి. సో ఈ 5th ప్లేస్ని లాస్ట్ ఇయర్ ఇదే ఇండెక్స్లోని దుబాయ్ ఎన్నో ప్లేస్లో ఉందో తెలుసా మీకు? మీరు అట్లీస్ట్ గెస్ కూడా చేయరు. అంత ఆ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్కి రావడానికి 1 year, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year 5th ప్లేస్కి వచ్చిందంటే ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్ ఫర్ దుబాయ్. 24th ప్లేస్లో ఉంది. యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. 24th ప్లేస్ నుంచి జంప్ చేసి 5th ప్లేస్కి వచ్చింది విత్ ఇన్ 1 year. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సేమ్ ఇదే ఇండెక్స్లోని 24th ఉంది లాస్ట్ ఇయర్.
24th నుంచి 5th ప్లేస్కి వచ్చింది దుబాయ్. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ యొక్క టూరిజం పరంగా కానీ వాళ్ళు చాలా ఇదిగా డెవలప్ చేసుకున్నారు. సో అందుకే ఈ ప్లేస్ అనేది వచ్చింది. సో లాస్ ఏంజల్స్, సింగపూర్ వీళ్ళందరూ చాలా సర్ప్రైజింగ్గా ఉంది వాళ్ళకి. సో దుబాయ్కి 5th ప్లేస్ వచ్చింది అని చెప్పి. సో ఈ ఇండెక్స్ని తీసేది బోర్డ్ ఫైనాన్స్. సో ఇండెక్సెస్ రిపోర్ట్స్ ఇవి వచ్చినప్పుడు ఎవరు ఏ ఏజెన్సీ వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు తీస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఈ ఇండెక్స్ తీసింది బోర్డ్ ఫైనాన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసింది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది 9th న్యూస్ ఆఫ్ టుడే, సమంతా హార్వే బుకర్ ప్రైజ్ 2024. సో ఈవిడ బుకర్ ప్రైజ్ సాధించుకుంది సమంతా హార్వే. సో సమంత అంటే మన సమంత కాదు, మన మూవీస్లో ఉన్న సమంత కాదు. ఓకే, సో ఏ నావెల్కి వచ్చింది అంటే ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ నావెల్కి ఈవిడికి బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. సో బుకర్ ప్రైజ్ అనేది ఆబ్వియస్గా లిటరేచర్కి ఇస్తారు, మీకు అర్థమయ్యే ఉంటుంది బుకర్ ప్రైజ్. సో ఇది ఎలిజిబిలిటీ ఏంటి? మన బుక్స్ మనం కూడా రాస్తుంటాం బుక్స్, మీలో కూడా చాలా మంది పోయిట్స్ ఉండే ఉంటారు, మేబీ చెప్పలేము. సో మనం రాసే బుక్స్కి బుకర్ ప్రైజ్ వస్తుందానంటే దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరికి ఇస్తారు బుకర్ ప్రైజ్ అని అంటే, యూకేలో ఆర్ ఐర్లాండ్లో, యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ మన బుక్ పబ్లిష్ అయి ఉండాలి ఫస్ట్, దీని యొక్క ఎలిజిబిలిటీ. సో యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ మన యొక్క బుక్ మనం ఏదైతే రాసామో ఆ బుక్ పబ్లిష్ అయి ఉండాలి. అక్కడ పబ్లిష్ అవ్వాలి అంటే యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ ఇవన్నీ రారు కదా వాళ్ళకి, ఈ లాంగ్వేజెస్ అన్నీ రాదు. సో ఆబ్వియస్గా మనం యూకేలో ఐర్లాండ్లో పబ్లిష్ చేయాలి అంటే వాళ్ళకి వచ్చే లాంగ్వేజ్లోనే పబ్లిష్ చేయాలి. సో మన బుక్ అనేది ఆబ్వియస్గా ఇంగ్లీష్లో ఉండాలి. ఓకే, మన బుక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి ఫస్ట్ ఎలిజిబిలిటీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ ఇది పబ్లిష్ అయి ఉండాలి. సో ఈ టూ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే మన యొక్క లిటరేచర్, మన యొక్క బుక్ ఓకే బాగుంది అని అనుకుంటే అప్పుడు బుకర్ ప్రైజ్ అనేది వస్తుంది. ఓకే, ఆర్బిటాల్ అనే నావల్కి సమంతా హార్వేకి బుకర్ ప్రైజ్ వచ్చింది ఈ ఇయర్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్బిటాల్ బుక్లోని ఏముంది అని అంటే 6 ఆస్ట్రానట్స్ 16 days స్పేస్లోకి వెళ్తారనమాట. సో దాని మీద ఈ స్టోరీ అనేది నడుస్తుంది. 16 days అంటే 16 సన్సెట్స్ అండ్ 16 సన్ రైజెస్లోని అక్కడ స్పేస్లో ఉంటారు. ఇది ఎక్కువ దేని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అంటే ఈ ఆథర్ కోవిడ్ టైంలోని ఈ ఉన్న లోన్లీనెస్, ఈ ఉన్న యూనిక్నెస్ అంటే అది ఎవరు బయట వెళ్ళకుండా మనం హోమ్లోనే ఉంటూ కర్ఫ్యూని ఫాలో అవుతూ ఉన్నాం కదా. సో దానికి కాంట్రాస్ట్గా దానికి సిమిలర్గా ఈ బుక్ అనేది సమంతా హార్వే రాయడం జరిగింది ఈ ఒక నావెల్లో. సో బుకర్ ప్రైజ్ యొక్క క్యాష్ ప్రైజ్ అవార్డు వస్తుంది అంటే అవార్డుతో పాటు ఎంతో కొంత మనీ ప్రైజ్ అయితే ఉంటుంది. సో క్యాష్ ప్రైజ్ ఎంత అంటే $50,000. సో $50,000 దీని యొక్క క్యాష్ ప్రైజ్. ఆబ్వియస్గా ఇలాంటి ప్రైజెస్ కానీ ఇలాంటివి అంటే మోస్ట్ రెప్యుటేషన్తో కూడింది ఈ బుకర్ ప్రైజ్ ఇలాంటివి. సో వాళ్ళకి ఆథర్స్కి ఇలాంటి ప్రైజెస్తోని ఫెసిలిటేట్ చేసినప్పుడు వాళ్ళ కెరీర్ పరంగా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. వాళ్ళకి ఇంకా ఆ ఫీల్డ్లోని వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఇంకా పెంచుతారు. లైక్ నాకు ఈ అవార్డు వచ్చింది అని చెప్పి వాళ్ళ యొక్క కెరీర్స్ అనేది చాలా టర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి అవార్డ్స్ కనిపెట్టింది కూడా అందుకే వాళ్ళని ఆ ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లోని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఇప్పుడు మనకి ఒక 100 పీపుల్లో లేకపోతే ఒక 50 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్లోని మీరు ఎక్కువ ఎవరిని చూస్తారు, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ని చూస్తారు, ఇంకొంతమంది పోలీస్ సర్వీస్ సెక్టర్లో చూస్తారు. బట్ లిటరేచర్, పోయిట్స్ ఇటువంటి ఫీల్డ్లోని ఎంతమందిని చూస్తారు, డ్యాన్స్ పరంగా కానీ, ఆర్ట్,
లిటరేచర్ పరంగా చాలా తక్కువ మందిని చూస్తాము. సో వీటిని ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ అని తీసుకొచ్చారు. నేషనల్ పరంగా కానీ ఇంటర్నేషనల్ పరంగా కానీ ఆ యొక్క ఫీల్డ్లోని పర్సంటేజ్ తగ్గిపోకూడదు, వాటికి కూడా ఒక వాల్యూస్ ఉన్నాయి అని ప్రజలకి చెప్పడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ అనేవి పెడుతుంటారు. అండ్ ఆబ్వియస్గా క్యాష్ ప్రైజ్ కూడా పెడుతుంటారు. $50,000 అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఒక రౌండ్ ఫిగర్ ఎంత? ఒక 10 lakhs 5 lakhs ఎంత ఉంటుంది మీకు తెలిసి? సో $50,000 అంటే నేను చెప్తే మీరు షాక్ అవుతారు, అంత మనీ అని చెప్పి. $50,000 అంటే అప్రాక్సిమేట్లీ 42 lakhs అనమాట. ఇది 42 lakhs ఈవిడికి ఇచ్చారు క్యాష్ ప్రైస్గా, బుక్కర్ ప్రైస్ కింద. ఓకే. అండ్ మన లాస్ట్ న్యూస్ ఈరోజు కరెంట్ అఫైర్స్లోని S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్లా అనమాట. సో ఈ కంపెనీ మీకు ఇక్కడే అర్థమైపోతుంది పేరులోని, గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్. సో దీన్ని కొన్ని మీకు ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఇదే ఇచ్చేసి S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబుల్ అసెస్మెంట్ ఈ ఇయర్ ఎవరికి వచ్చింది అని చెప్పి అడిగారు అనుకోండి, లేకపోతే ఈ ఇయర్ ఇది అసలు ఈ అవార్డు ఏ ఫీల్డ్కి ఇస్తారు, ఏమి చూసిస్తారు కంపెనీస్కి అని అడుగుతూ ఉంటారు. కొన్ని పేర్లోనే మీకు తెలిసిపోతుంది. సస్టైనబిలిటీ అని ఉంది అంటే ఎన్విరాన్మెంట్కి సస్టైనబిలిటీగా ఉంటూ వాళ్ళ కంపెనీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ కంపెనీస్ యొక్క అవుట్పుట్స్ కానీ ఉంటూ ఉన్న కంపెనీస్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఆబ్వియస్గా కొన్ని అంటే నేను చెప్తున్నా మీకు ఎగ్జామ్లోని ఎలా మీరు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఒక గెస్ట్తోని మీరు పెట్టచ్చు అని చెప్పి, ఇటువంటివి పేర్లోనే మీకు అప్పుడప్పుడు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని. సో దాని ప్రకారం మీ కింద ఇచ్చిన ఆప్షన్స్కి ఏది క్లోజ్గా ఉంటుంది, సస్టైనబిలిటీ, మంచి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏముంటుందో చూసుకొని మీరు అప్పుడు కూడా ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ హియర్, ఇప్పుడు ఈ ఇయర్ ఎవరికి వచ్చిందంటే హిండాల్కో అనే కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీకి 87 పాయింట్స్ అనేవి ఉన్నాయి అకార్డింగ్ టు దిస్ అసెస్మెంట్. ఈ కంపెనీకి అంటే వీటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. సో ఈ బుక్ ప్రైజ్ చెప్పాను. సో UK ఆర్ ఐలాండ్లో పబ్లిష్ అవ్వాలి, ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్పి. సో దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే S&P గ్లోబల్ కార్పొరేట్లోని ఇందులోనే వీళ్ళు టాప్ అంటే వీళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు లైక్ టాప్ 2500 కంపెనీస్ లిస్టులోని. టాప్ 2500 కంపెనీస్ లిస్టులోని వీళ్ళు ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ ఈ హిండాల్కో కంపెనీకి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ పీరియడ్ నుంచి వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ యాక్షన్స్, ఆ కంపెనీ యొక్క యాక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి అప్పుడు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్గా అంత ఈజీగా 1 year 2 year చూసుకుంటేదంటే ఓకే నిన్నటి వరకు బాగా చేశారు, మనం 2 days బాగా చేశారని చెప్పి ఇచ్చారు. లాంగ్ టర్మ్ నుంచి వీళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసుకుంటూ ఇస్తారు ఈ యొక్క అవార్డు, ఈ యొక్క రికగ్నైజేషన్ ఆ కంపెనీకి. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది కరెంట్ అఫైర్స్. ఏంటి అంటే సోనూ సూద్ మనకు అందరికీ తెలుసు కదా. సో సోనూ సూద్ని థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా మన సోనూ సూద్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సోనూ సూద్ ఈస్ యాక్టర్ అండ్ ఆల్సో ఏ ఫిలాంథ్రోపిస్ట్. మనకు అందరికీ తెలుసు కోవిడ్ టైమ్స్లో హీ బికమ్ హీరో ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో థాయిలాండ్ గవర్నమెంట్ ఆయన చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ అంబాసిడర్స్ కూడా అడుగుతూ ఉంటారు, బ్రాండ్ అంబాసిడర్స్. సో థాయిలాండ్కి ఆయన చూస్ అవ్వడం ఇట్స్ అ గ్రేట్ థింగ్ మనకి ఇండియన్స్కి. సో హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్. సో కరెంట్ అఫైర్స్ అన్ని మీకు ఈ నోట్స్ మీకు ఇన్స్టాలో దొరుకుతుంది. సో నా ఇన్స్టా ఐడి నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో యూ కెన్ గో విత్ ఇట్. అండ్ మీ ఒపీనియన్స్ ఏమున్నా సరే కంటెంట్ పరంగా కానీ ఏమైనా ఇంకేమైనా మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ మీ ఒపీనియన్స్ ఏమున్నా సరే ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. డోంట్ హెసిటేట్. Those comments are really very valuable. It matters me a lot. And do subscribe, share
మీకు ఇటువంటి కంటెంట్ అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది. మన తెలుగులో అయితే ఇంకా రేర్గా దొరుకుతూ ఉంటుంది. హిందీ లాంగ్వేజెస్లో నాట్ సైడ్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. బట్ మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మల్టిపుల్ చాయిస్గా చెప్పేస్తూ ఉంటారు. ఏంటి కరెంట్ అఫైర్స్ అన్ని వాళ్ళకి అది ఈజీ అయిపోతూ ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్ లాగా మల్టిపుల్ చాయిస్లో చదివేదానికన్నా మీరు ఇలాగా పాయింట్ టు పాయింట్ థియరీ వైజ్ చదవడం వల్ల మీకు ఎక్కువ పాయింట్స్ అనేది, ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. అది మీకు ఎగ్జామ్స్కి చాలా చాలా యూస్ అవుతుంది. ఒక్క టాపిక్ కాకపోతే ఇంకో టాపిక్లో అయినా మీకు అది కవర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు అది ఎగ్జామ్స్ అటెండ్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మీరు ఒక నాలెడ్జ్ అనేది వస్తే ఒక టాపిక్ మీద ఎలిమినేషన్ ద్వారా కూడా మీరు పెట్టచ్చు. సో నేను వేరే సెషన్ కూడా తీసుకొస్తాను ఫ్రీ టైంలోని. ఎలిమినేషన్ ద్వారా మీరు ఆన్సర్స్ ఎగ్జామ్ హాల్లోని ఎటువంటి ట్రిక్స్ మీరు యూజ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ కానీ ఎలిమినేషన్ మెథడ్స్ కానీ ఎలా యూజ్ చేసుకుంటూ ఉండాలి, ఆప్షన్స్ని బట్టి ఎలా ఆన్సర్ పెట్టగలగాలి. ఒక్కొక్కసారి మీకు తెలియకపోయినా మీరు కింద ఇచ్చిన బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఎలిమినేషన్తో మీరు ఆన్సర్స్ పెట్టేయచ్చు. సో అది ఎలాగా అన్నది కూడా నేను ఒక సపరేట్గా సెషన్ మీకు తీసుకొస్తాను ఫ్రీ టైం దొరికినప్పుడు నాకు. Okay, and I hope this session is very useful for you. Do subscribe, share, like and comment. ఇది కొత్తగా పెట్టాను నేను ఛానల్. సో I need all your support. Okay, aspirants. Hi, I hope you all are doing well. బాగా తినండి, బాగా చదవండి, మీరు కన్సిస్టెన్సీగా ఉండండి. మీకు రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే, and bye. We will end this session for today. Bye aspirants. Bye.